ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం పుత్రత ఏకాదశి రోజు పుత్ర సంతానం కోసం పూజ ఎలా చేయాలి, పిల్లలు అభివృద్ధిలోకి రావాలంటే పూజ ఎలా చేయాలి, పుత్రత ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజు ఏ దేవుడికి పూజ చేయాలో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హిందూ కాలమానంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది. ఆ పేరు వెనుక ఒక్కో ప్రత్యేకత కూడా కనిపిస్తుంది. అలా శ్రావణ మాసంలోని ఏకాదశికి పుత్రత ఏకాదశి అని పేరు. మరి ఈ పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని పుత్రత ఏకాదశి అని కూడా అంటారు. ప్రతి నెలలో పౌర్ణమికి అమావాస్యకి ముందు ఏకాదశులు వస్తుంటాయి. పుత్ర సంతానం కలగడానికి పుష్యమాసంలో వచ్చే ఏకాదశి రోజు పుత్రత ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల చాలా మంచిది అండి. పూర్వం మహిజిత్తు అనే రాజుకి సంతానం లేక బాధపడుతూ ఉండేవాడు. పుత్రత ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఆ రాజుకి సంతానం కలిగిందని చెబుతారు. ఆ రోజు పుత్ర సంతానం కోసం పూజ ఎలా చేయాలి అని మీకు క్లియర్గా ఈ రోజు వీడియోలో తెలియజేస్తాను. సంతానం లేనివారు, అలానే పుత్రులు లేనివారు, దంపతులిద్దరూ అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి పుత్రత ఏకాదశి వ్రతం చేయడం వల్ల సంతానం కలిగి పుత్రుడు పుడతాడు అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి నెలలో శుక్లపక్షం, బహుళపక్షం అనే 2 పక్షాలు ఉంటాయి. పక్షానికి ఒక ఏకాదశి చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల పాటు ఈ వ్రతం చేయాలి అంటే సంవత్సరం మొత్తం ఈ వ్రతం చేయాలి. ఇలా చేస్తే సంతానం తప్పక కలుగుతుందని పురాణంలో చెబుతున్నారు. పుత్రత ఏకాదశి రోజు పుత్ర సంతానం కోసం పూజ ఎలా చేయాలో తెలుసుకుందామా మరి? పుత్రత ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరిచి తలస్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుని ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. పూజ చేసే స్థలం దగ్గర చక్కగా శుభ్రపరిచి బియ్యం పిండితో ముగ్గులు పెట్టాలి. ఒక పీటను శుభ్రపరిచి దాని మీద శంఖ చక్రాలతో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద పసుపు వస్త్రాన్ని వేసి దాని మీద లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఉంచాలి. లక్ష్మీనారాయణుల చిత్రపటం లేదంటే మీ దగ్గర సత్యనారాయణ స్వామి పటం లేదా వెంకటేశ్వరుడి చిత్రపటం కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు పుత్రత ఏకాదశి వ్రతం చేస్తున్నాము కాబట్టి పుత్ర సంతానం కోసం చిన్ని బాలకృష్ణుడి విగ్రహం పెట్టి పూజ చేయాలి. పూజకి ముందు బాలకృష్ణుడి విగ్రహానికి స్నానం చేయించి పంచామృతాలతో అభిషేకం చేయాలి. కనీసం పాలతో అయినా నీటితో అయినా కూడా అభిషేకం చేయవచ్చండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా శ్రీకృష్ణుడికి నలుగు పిండితో స్నానం చేయించాలి. చిన్న పిల్లలకి ఎలాగైతే మనం నలుగు పెట్టి స్నానం చేయిస్తామో ఆ విధంగా శ్రీకృష్ణుడికి కూడా స్నానం చేయించాలండి. శ్రీకృష్ణుడికి అభిషేకం చేయించినప్పుడే మీ కోరికలు దేవుడికి చెప్పుకోవాలి. సంతానం లేనివారు మాకు మంచి సంతానాన్ని ప్రసాదించు స్వామి అని, పుత్ర సంతానం కావాలి అనుకునేవారు మాకు పుత్రుడిని ప్రసాదించు స్వామి అని, మా పిల్లలకి ఆయురారోగ్యాలను విద్యాబుద్ధులను ప్రసాదించు స్వామి అని ఆ శ్రీకృష్ణుడికి అభిషేకం చేయించినప్పుడే మన కోరికలన్నీ చెప్పుకోవాలండి. సంతానం కోసం అయితే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేయాలి. పిల్లల ఆరోగ్యం కోసం అయితే మాత్రం తల్లి మాత్రమే కూర్చొని పూజ చేయవచ్చు. ఈ విధంగా సంవత్సరం మొత్తం పుత్రత ఏకాదశి పూజ చేయాలి. ఈ పుత్రత ఏకాదశి సంవత్సరంలో 2 సార్లు వస్తుందండి. పుత్ర సంతానం కోసం పిల్లలు బాగుండాలి అనుకునే వాళ్ళు ఈ పూజను ఖచ్చితంగా చేసుకోవాలి. అస్సలు మిస్ చేసుకోకూడదండి. మీకున్న బాధలు అన్నీ ఈ శ్రీకృష్ణ భగవానునికి చెప్పుకోండి, ఖచ్చితంగా తీరుస్తాడండి. అందులో సందేహం అసలే లేదు. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరంలో వచ్చే పుత్రత ఏకాదశిని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ పుత్రత ఏకాదశి వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు 24 ఏకాదశుల వ్రతం చేసుకోవాలి అంటే సంవత్సరం పాటు చేసుకోవాలి అన్నమాట. పుత్రత ఏకాదశి శ్రావణ మాసంలో వస్తుంది, అలానే పుష్యమాసంలో వస్తుందండి.
శ్రీకృష్ణుడికి అభిషేకం చేసిన తర్వాత పూలతో అలంకరించి నెమలి పింఛాన్ని పెట్టాలి. ఏకాదశి రోజు ఎలా ఉపవాసం ఉండాలో మీ అందరికీ తెలుసు కదండి. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేసిన తర్వాత ఉద్యాపన తప్పకుండా చెప్పాలి. మీరు పుష్యమాసంలో వచ్చే పుత్రత ఏకాదశి రోజు వ్రతం చేయడం మొదలు పెడితే మళ్లీ వచ్చే పుష్యమాసంలో వచ్చే పుత్రత ఏకాదశి రోజు మాత్రమే ఉద్యాపన చెప్పాలండి. ఆ రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. అది ఉద్యాపన చెప్పడం అవుతుందండి. అలా కుదరని పక్షంలో దేవాలయంలో భిక్షాటన చేసుకునే వారికి ఎవరికైనా కనీసం ఒక్కరికి భోజనం పెట్టండి. ఈ పూజలో రాగి చెంబును అలంకరించాలండి. అందులో ఏమి వేయాలి అంటే రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు, కుంకుమ, గంధం వేసి అక్షింతలు, పువ్వులు, చిల్లర నాణాలు వేయాలండి. ఉద్యాపన చెప్పిన రోజు సాయంత్రం దేవుడికి పూజ చేసి చేతిలో అక్షంతలు పట్టుకుని వదలండి. అలా చేస్తేనే మీ పూజ వ్రతం పూర్తవుతుంది. ఈ పుత్రత ఏకాదశి వ్రతం చేసేవారు మాంసాహారం అస్సలు తినకూడదు. 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది కాబట్టి దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు మాంసాహారం తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలండి. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఈ విధంగా పూజ చేస్తేనే వ్రతం చేసిన ఫలితం ఉంటుందండి. ఈ విషయాలు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా సంవత్సరం పాటు పుత్రత ఏకాదశి పూజ చేసుకుంటే మీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది. సంవత్సరం మొత్తం 24 ఏకాదశుల్లో పూజ చేయలేము అనుకునేవారు కనీసం నెలకి 1 చొప్పున 12 ఏకాదశులకైనా పూజ చేయాలండి. అది కూడా కుదరని వారు శ్రావణ మాసంలో వచ్చే పుత్రత ఏకాదశి మరియు పుష్యమాసంలో వచ్చే పుత్రత ఏకాదశి ఈ 2 ఏకాదశిలో మాత్రం కంపల్సరిగా పుత్రత ఏకాదశి వ్రతం చేయాలండి. ఈ పూజలో ఖచ్చితంగా తులసి ఆకును పెట్టి పూజ చేయాలి. ఇక మీరు నైవేద్యంగా ఎన్ని పెట్టాలి అనుకుంటే అన్ని పెట్టండి. అరటి పండ్లు, యాపిల్స్ ఇంకా ఏవైనా సరే అండి ఆ స్వామికి నివేదించండి. అలా నివేదించిన ఆ పలహారం పైన ఒక్కొక్క తులసి ఆకును పెట్టి నివేదించండి. తులసి పత్రం అంటే శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టం అన్నమాట. అందుకే తులసి పత్రాలను పూజలో వాడుతాము. అలాగే శ్రీకృష్ణునికి ఇష్టమైన ఒక నైవేద్యాన్ని కంపల్సరిగా పెట్టాలండి. అది ఏమిటో తెలుసా అండి? వెన్న అండి. ఈ విధంగా పూజ చేస్తే మాత్రం శ్రీకృష్ణ భగవానుడు మీ పిల్లలకి శ్రీరామ రక్షగా ఉంటాడండి. ఇప్పుడు మనం పుత్రత ఏకాదశి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందామండి. ఈ పుత్రత ఏకాదశి విశిష్టత భవిష్య పురాణంలో కనిపిస్తుంది. దీని ప్రకారం పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవాడంట. ఆయన రాజ్యంలోని వారంతా సిరి సంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికి, ధాన్యానికి ఎలాంటి లోటు లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడం ప్రజలంతా బాధగా ఉండేవారు. మహిజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగము లేదు, తిరగని క్షేత్రము లేదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా వారి కోరిక నెరవేరలేదు. ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమశుడనే మహర్షి ఉన్నాడని తెలిసింది. ఏ వ్రతాన్ని ఆచరిస్తే తమ రాజుకు పుత్ర సంతానం కలుగుతుందో చెప్పమంటూ దాంతో ఆయన శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే, అలానే పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే రాజుగారికి సంతానం కలిగి తీరుతుందని చెప్పాడు. లోమశుడి సూచన ప్రకారం రాజదంపతులతో పాటుగా రాజ్యంలోని వాళ్ళందరూ ఈ వ్రతాన్ని ఆచరించాడు. ఈ వ్రతం చేసిన తర్వాత రాజుగారికి పుత్ర సంతానం కలిగిందని అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రత ఏకాదశి అని పిలుస్తారు. పుత్రత ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్ఠగా ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణు సహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయన్ను పూజించాలి. ఆ ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయాలన్న నియమం కూడా ఉందండి. ఇలా జాగరణ చేసిన మరునాడు ఉదయాన్నే దగ్గరలోని ఆలయాన్ని దర్శించాలి. ఆ రోజు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా నిష్ఠగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం కలిగి సంతానం కలుగుతుందని
భవిష్య పురాణంలో తెలియజేశారు. ఈ పూజలో ఒక్కొక్క పువ్వును, తులసి ఆకును పెడుతూ ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఖచ్చితంగా జపించండి 108 సార్లు. అలానే మరొక మంత్రాన్ని కూడా ఖచ్చితంగా చదవండి. అది ఏమిటంటే సంతాన గోపాల స్వామి మంత్రం. సంతానం కోసం పూజ చేసే దంపతులు మాత్రం తప్పకుండా చదవాలండి ఈ సంతాన గోపాల స్వామి మంత్రాన్ని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు పుత్రత ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి, పుత్రత ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.